ఈ రోజు నుంచి మీరు వినబోయే కథ భారతదేశాన్ని మాత్రమే కాదు, మనిషి మనసును, ధర్మాన్ని, జీవితం అంటే ఏమిటో చెప్పే అక్షరాల మహాగ్రంథం మహాభారతం. మన పెద్దలు తరచుగా అనే మాట, తింటే గ్యారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంతేకాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా ఎక్కువసేపు సాగదీసి చెప్తుంటే మనం సహజంగా అనే మాట ఏమిటి, చాట భారతం చెప్తున్నావు అని. మరి భారతం చరిత్ర అంత పెద్దది. ఈ ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి, కానీ కొన్ని కథలు యుగాలని మార్చేస్తాయి, మరికొన్ని మనిషి జీవితం ఏ దారిలో నడవాలో చూపిస్తాయి. అలాంటి మహాగ్రంథమే, అలాంటి శాశ్వత గాథే మహాభారతం. ఈ కథాసాగరం వేల పేజీలతో నిండిపోయిన ఒక పురాణం మాత్రమే కాదు, మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఎదురయ్యే ధర్మం, అధర్మం, ప్రేమ, ద్వేషం, లోభం, లోకహితం, బలం, బలహీనత అన్నింటినీ అచ్చుగుద్దినట్లుగా చూపే జీవన మార్గదర్శక గ్రంథం. ఈ ఇతిహాసం ప్రారంభమవుతుంది హస్తినాపురం అనే రాజ్యంతో. అక్కడి రాజులు, వారి వంశాలు, వారి వాగ్దానాలు, వారి ప్రమాణాలు, వాటి నేపథ్యం మీదే ఈ మహాకథ నడుస్తుంది. ఈ యుద్ధం వెనుక కేవలం పాండవుల కౌరవుల మధ్య జరిగిన ఒక రాజ్యపోరు మాత్రమే కాదు, ఇది మనిషి అంతర్మదనం, మనసులో పుట్టే అహంకారం, ఆశలు ఏమిటో మరిచిపోయిన తపన, ప్రేమను కోల్పోయే భయం, అసూయ పెంచే అంధకారం, ఇవి అన్నింటి నుండి పుట్టిన సంఘర్షణ ఇక్కడ మనం చూడబోతున్నాం. ధర్మానికి ప్రతిరూపమైన యుధిష్ఠిరుడు, అపార బలానికి ప్రతీక అయిన భీముడు, అద్భుత ఆయుధ నైపుణ్యానికి ప్రతీక అయిన అర్జునుడు, సౌందర్యం, మృదుత్వం గల నకుల సహదేవులు, దేవతల ఆశీర్వాదంతో పుట్టిన వీరులు, మనసు నిండా ధర్మం ఉన్న అన్యాయాన్ని ఎదుర్కొన్న కర్ణుడు, జీవితమంతా సత్యానికి మాట తప్పని భీష్ముడు, రాజ్యశక్తి పెరిగి అహంకారంలో మునిగిపోయిన దుర్యోధనుడు, తన చతురతతో యుద్ధాన్ని మలుపు తిప్పిన శకుని, ఈ సమస్త యుద్ధంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మార్గనిర్దేశకుడైన శ్రీకృష్ణుడు, స్నేహానికి పరాకాష్ఠ అయిన కృష్ణుడు, అర్జునుడు, ద్రౌపదికి జరిగిన అవమానం, కృష్ణుని రక్షణ. ఈ మహాకథలో ఒక్కో వ్యక్తి, ఒక్కో నిర్ణయం, ఒక్కో మాట, ఒక్కో ప్రమాణం, ఒక్కో అనుభవం యుద్ధాన్ని తయారు చేసే ఇటుకల్లా నిలిచిపోయాయి. అసూయ ఒక రాజ్యాన్ని నాశనం చేయగలదని చూపించింది. మాట తప్పకుండా నిలబడితే ప్రపంచం నీ ముందు నమస్కరిస్తుందని భీష్ముడు చూపించాడు. న్యాయం కోసం ఎన్ని ప్రాణాలు పోయినా ధర్మం చివరికి గెలుస్తుందని పాండవులు నిరూపించారు. మన మనసు దిగజారి దారి తప్పినప్పుడు జ్ఞానం ఇవ్వడానికి కృష్ణుడు ఇచ్చిన గీతా బోధనలు ఈ రోజుకు కూడా కోట్ల మంది జీవితాలకు మార్గదర్శకం. ఇలా మానవ స్వభావం మొత్తం అంతర్లీనంగా ఉన్న ఈ మహాభారతం కేవలం కథ కాదు, ఇది ఒక అనుభవం, ఒక నీతి, ఒక పాఠం, ఒక యుగ పురాణం. ఇక ఇప్పుడు మనం ఆ మహాయుగంలోకి ప్రవేశిద్దాం. ధర్మం అధర్మం ఢీకొన్న ఆ కురుక్షేత్ర భూమిలోకి మన యాత్ర మొదలెడదామా? ఇది మహాభారతం, మన జీవిత ప్రయాణం. నెక్స్ట్ వీడియో నుండి పార్ట్స్ వైజ్గా ఒక్కో సీను స్టోరీలా చెప్పడానికి నేను రెడీ. వినడానికి మీరు రెడీగా ఉండండి. యుద్ధ భారతం మొదలవ్వబోతుంది మిత్రులారా. అందుకే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకొని వేచి చూడండి. వస్తా యుద్ధ భూమిలోకి, జీవిత పాఠాల దారిలోకి మిమ్మల్ని తీసుకెళ్తా.